కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రివ్యూ మీటింగ్ నిర్వహించారు. టిడ్కో గృహాలలో నివసించే లబ్ధిదారులకు నీటి సరఫరా వినియోగంపై అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు సరఫరా చేయకుండా వాడుక నీరు సరఫరా చేయడంపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాడుక నీరు సరఫరా చేస్తే ప్రజలకు త్రాగునీరు ఎలా అందుతుందని ప్రశ్నించారు. మరో 18 లక్షల క్యూసెక్కుల వాటర్ నిల్వ చేసి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులను ఆదేశించారు. లేదా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దగ్గర నుంచి కేంద్రంలో అనేకమైనటువంటి స్కీములకు వచ్చే డబ్బు కానివ్వండి, ఏది కూడా వృధా చేయకుండా, వేస్ట్ చేయకుండా వెనక పంపించకూడదు. స్టేట్ గవర్నమెంట్ వాటాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ డబ్బులు కూడా తీసుకొని గుడివాడ మున్సిపాలిటీని అన్ని వసతులతో కూడినటువంటి, ప్రధానంగా మంచినీళ్ళు, డ్రైనేజీ, రోడ్లు, వేస్ట్ మేనేజ్మెంట్, వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాట్లాడాం. తప్పకుండా 1 by 1 ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. కొంచెం లేట్ అయినా సరే. సో మంచినీటి సమస్య లేకుండా చేయాలన్నది ప్రధానమైనటువంటి విషయం. ఎంపీ గారు నేను ఎమ్మెల్యే కింద ఎలక్ట్ అయిన తర్వాత మొదటిసారిగా గుడివాడ రావడం జరిగింది. ఆయన రివ్యూ ఆయనతోటి మొత్తం గుడివాడ నియోజకవర్గం మొత్తానికి రివ్యూ చేశాము. ప్రతి చాలా ఇష్యూస్ మీద, ప్రతి ఒక్క విషయం మీద ఆయన అవగాహన చాలా అద్భుతంగా ఉంది. నేనేదో చాలా చేస్తున్నాను ఇప్పుడు దాకా అనుకుని చాలా అడవులు పడుతున్నాను, కానీ ఎంపీ గారు వచ్చిన తర్వాత స్పష్టంగా ఏది ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకోవచ్చు, ఫండ్స్ రావాలంటే అసలు మనం ఎక్కడికేం కావాలి, వివిధ రకమైన కాంపోనెంట్స్ చెప్పాను. అలాగే అందరికీ కూడా కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని మనం ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా వాడుకునేటట్టుగా, ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాల్సినట్టుగా, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు లేకపోయినా వివిధ రకాల మార్గాల్లో తెచ్చుకోవచ్చు.